విశాఖలో నిర్వహించిన బెలూన్ల పండుగ ఘనంగా ముగిసింది. అరకు అందాలను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేడుక ఎంతగానో ఉపయోగపడింది. విదేశీయులు సైతం ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధులయ్యారు. ఊహించిన దానికంటే సందర్శకుల తాకిడి అధికంగా ఉండటం వల్ల వచ్చే ఏడాది మరిన్ని బెలూన్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అరకులో 3 రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. అరకు అందాలను సరికొత్తగా పరిచయం చేసింది. గత ఏడాది వాతావరణం అనుకూలించక ఈ ఉత్సవం ఆశించిన విధంగా జరగలేదు. ఈసారి మాత్రం విజయవంతంగా నిర్వహించారు. 15 దేశాలకు చెందిన 21 బెలూన్లు గాలిలో ఎగిరాయి. పచ్చని అరకు అందాలు బెలూన్లు ఎక్కి విహరించిన వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బెలూన్ ఫెస్టివల్ ను అందరి సహకారంతో పర్యాటక శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన విదేశీ పర్యాటకులను అరకు అందాలు కట్టిపడేశాయి. ఇంతటి సుందరమైన ప్రాంతాన్ని ముందెన్నడూ చూడలేదని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫెస్టివల్ గురించి తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. వెబ్సైట్లో నమోదు చేసుకున్న వారి నుంచి డ్రా తీసిన వారికి మాత్రమే గాలిలో విహరించే అవకాశం కల్పించారు. తమకు బెలూన్లో విహరించాలని ఉన్నా అవకాశం చిక్కలేదని వచ్చే ఏడాది నుంచి వీలైనంత ఎక్కువ మంది బెలూన్ ఎక్కేలా వేడుకను నిర్వహించాలని కోరుతున్నారు. అట్లీస్ట్ 5 days అయితే బాగుండేది. పబ్లిక్ అవేర్నెస్ ఉండేది. మాకు నిన్న నైట్ తెలిసింది, అనుకోకుండా ఈరోజు వచ్చాం. అలా చాలా మంది మిస్ అవుతారు కదా. సో 3 days కాకుండా 5 days 1 week పెట్టుంటే బాగుండేది. చాలా బాగుంది. సో నైస్ టు సీ. It's a beautiful view, but we all feel if we have a chance to go inside, it would be more memorable. Really enjoyed it. I think thoroughly more family people and all of the youngsters will really enjoy this festival. Everybody affordable price lo undali. Yeah, at least 10 days and affordable price undali and everyone should get a chance. కమర్షియలైజ్ చేస్తే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఎంత మనీ కావాలో ఆ పార్ట్ వరకు కమర్షియలైజ్ చేస్తే బాగుంటుంది. జనరల్ పబ్లిక్ కూడా వచ్చి వాళ్ళు కూడా మినిమం ప్రైస్ లో టికెట్ పెట్టొచ్చు. అలా కాకుండా ఈ లక్కీ కూపన్స్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ జనాలు క్యూలో బాధేసుకుంటారు ఒకరికొకరు. 2 weeks అలా ఫెస్టివల్ పెట్టి అండ్ మినిమం ఛార్జ్ ఎఫోర్డ్ చేస్తే ఎవ్రీబడి విల్ ట్రై టు గెట్ దట్. సో అండ్ ఎవ్రీబడి విల్ గెట్ ద ఛాన్స్ ఆల్సో ట్రై టు ఫ్లై. ఫెస్టివల్ చాలా ఆనందదాయకమే. అయితే గిరిజన ప్రాంత బిడ్డలకు అవకాశం అనేది తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. బెలూన్ ఫెస్టివల్ కి సందర్శకుల తాకిడి అధికంగా ఉండటం వల్ల వచ్చే ఏడాది మరిన్ని బెలూన్లు ఏర్పాటు చేసి అరకు అందాలను అందరూ చూడగలిగేలా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.